అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ నేను మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడబోతున్నాను. మొన్న వీడియోలో ఫ్యాటీ లివర్ గురించి చెప్పినప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడాను. అసలు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే మనకి ఎవరైతే బరువు ఎక్కువగా ఉన్నారో, అంటే ఒబేసిటీ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎవరైతే ఆల్రెడీ కొంతమంది బీపీకి ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు ఉండొచ్చు, షుగర్కి ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు ఉండొచ్చు. అలాగే దానిలో కొన్ని క్రైటీరియా ఉంటాయి. ముఖ్యంగా మనకి తీసుకున్న క్రైటీరియాలో నడుము కొలతలు తీసుకున్నారు. ఎవరికైతే ఆడవాళ్ళలో అయితే 80 సెంటీమీటర్లు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయినా, మగ వాళ్ళలో అయితే 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. ట్రైగ్లిసరైడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్ వాల్యూలు చేసినప్పుడు, అంటే లిపిడ్ ప్రొఫైల్ చేసిన దాంట్లో ట్రైగ్లిసరైడ్స్ అని ఉంటాయి. అందులో 250 ట్రైగ్లిసరైడ్స్ 250 కంటే ఎక్కువ ఉన్నట్లయినా, హెచ్డిఎల్ వచ్చేసి ఆడవాళ్ళలో 50 కంటే తక్కువ ఉన్నట్లయినా, మగవాళ్ళలో హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ అనమాట. అదే తక్కువ ఉన్నట్లయితే, అది తక్కువ ఉండకూడదు. మగవాళ్ళలో 40 కంటే తక్కువ ఉన్నట్లయినా, ఆడవాళ్ళలో 50 కంటే తక్కువ ఉన్నట్లయినా అది ఇబ్బందికరం అనమాట. అలాగే బీపీ అనేది ఎక్కువ ఉన్నట్లయితే 180 130 కంటే సిస్టోలిక్ బీపీ ఎక్కువ ఉన్నట్లయినా, లేదా డయాస్టోలిక్ 85 కంటే ఎక్కువ ఉన్నట్లయినా, అలాగే షుగర్ ఫాస్టింగ్ వచ్చేసి 101 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఈ అన్నిటిని కలిసి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ 5 వాల్యూస్లో ఎవరికైనా 3 వాల్యూల కంటే 3 వాటిల్లో 3 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ క్రైటీరియాలోకి వాళ్ళు వస్తున్నట్లు అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారించినట్లే వాళ్ళకి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, అలాగే ఆస్టియోఆర్థరైటిస్ అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల మోకాల మీద బరువు పెరిగి మోకాల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉండడం, ఇంకా పీసీఓఎస్ అంటే ఆడవాళ్ళలో నెలసర్లు సరిగ్గా రాకపోవడం, అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండడం, దాంతోపాటు లివర్ పాడవడం, ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉండడం, ఇలా ఇంకా రకరకాల క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉండడం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసి బరువు తగ్గడమే. అలాగే బీపీ ఉన్న వాళ్ళు బీపీ ట్రీట్మెంట్ తీసుకోవడం, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్కి ట్రీట్మెంట్, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వ్యాధిని నివారించుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గినట్లయితే మిగతావన్నీ తగ్గిపోతాయి. అలాగే ఫ్యాటీ లివర్ ఉంటే ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే ముఖ్యంగా మనం బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. దీనికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే మెయిన్గా న్యూట్రిషనల్ ట్రీట్మెంట్స్, మెడిటేరియన్ డైట్ అని, అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, ఇలా న్యూట్రిషన్ గురించి ఫర్దర్గా వీడియోస్లో నేను